నమస్తే మాస్టర్స్. శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారాంశం గురించి తెలుసుకుంటున్నాం. ఆత్మ సంయమ యోగం, ధ్యాన యోగం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్తున్నాడంటే, కర్మ ఫలాన్ని కోరకుండా కర్తవ్య కర్మలను చేసేవాడు నిజమైన సన్యాసి అని. కర్తవ్య కర్మలను చేసేవాడు నిజమైన సన్యాసి, నిజమైన యోగి. అగ్నిహోత్రాది కర్మలను వదిలినటువంటి నిష్క్రియుడు సన్యాసి కాలేడు. అర్జున, సన్యాసం అన్నా యోగం అన్నా ఒకటే. సంకల్పాలను సన్యసించనివాడు యోగి కాలేడు. యోగాన్ని పొందగోరేవాడికి ప్రాథమిక దశలో నిష్కామ కర్మాచరణే సాధన అవుతుంది. కొంత సాధన సిద్ధించాక సమమే, సర్వ సంకల్ప రాహిత్యమే సాధన అవుతుంది. ఇంద్రియ విషయాల పట్ల, కర్మల పట్ల ఆసక్తిని, అన్ని సంకల్పాలు వదిలినవాడే యోగ రూఢుడు అని చెప్పబడును. ఎవరికి వారే ఆత్మోద్ధరణ చేసుకోవాలే కానీ పతనం కాకూడదు. ఆత్మకు ఆత్మయే బంధువు, ఆత్మకు ఆత్మయే శత్రువు కూడా అయి ఉంది. ఆత్మ నిగ్రహం కలవారికి ఆత్మ బంధువుగాను, ఆత్మ నిగ్రహం లేని వారికి ఆత్మయే శత్రువుగాను ఉంటుంది. శీతోష్ణ సుఖ దుఃఖ మానవమానాలతో చలించక సమత్వం కలిగి ఉండే ఆత్మ జ్ఞానిలో పరమాత్మ స్థితుడై ఉంటాడు. జ్ఞాన విజ్ఞానాలతో అంతరంగకరణంలో సంతృప్తి చెందినవాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వికార రహితుడు, మట్టి రాయి బంగారాలను సమంగా చూసేవాడు అయిన యోగి పరమాత్మను పొందని వాడిని చెప్తున్నాడు. శత్రువులు, మిత్రువులు, తటస్థులు, ఉదాసీనులు, సహృదయులు, బంధువులు, సాధువులు, దుర్మార్గులు మొదలైన వారందరి పట్ల సమబుద్ధి కలవాడు మిక్కిలి శ్రేష్ఠుడు. శరీర ఇంద్రియ మనసులను స్వాధీనం చేసుకున్న ఆశారహితుడు, వస్తు సేకరణను చేయనటువంటి యోగి నిశ్చలంగా ఏకాంతంగా నిర్జన ప్రదేశంలో కూర్చొని ఆత్మజ్ఞానం చెయ్యాలి. ఎక్కువ ఎత్తుగా కానీ మరీ తక్కువ కానీ ఉండని పరిశుభ్రమైన ప్రదేశాల్లో దుర్జనులు జింక చర్మలు వస్త్రం వరుసగా పరుచుకొని పరిశుభ్రమైన ప్రదేశంలో దర్భలు, జింక చర్మం, వస్త్రం వరుసగా పరుచుకొని తన కోసం ఆసనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఆసనం మీద కూర్చొని ఇంద్రియాలను, మనస్సును స్వాధీనం చేసుకొని అంతఃకరణ శుద్ధి కోసం ఏకాగ్రతతో ధ్యాన యోగ సాధన చేయాలి. శరీరం, మెడ, శిరస్సు నిటారుగా కదలకుండా నిశ్చలంగా స్థిరంగా ఉంచి దిక్కులు చూడక నాసికాగ్రహం మీద దృష్టి నిలపాలి. ప్రశాంతమైన మనసుతో భయపడకుండా మనో నిగ్రహంతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మనసును నాయందే ఆత్మలోనే నిలిపి యోగాభ్యాసం చేయాలి. నిత్యం ఆ విధంగా మనో నిగ్రహంతో అభ్యాసం చేసి యోగి పరమశాంతిగా మోక్షాన్ని పొందుతాడు. అర్జున, అతిగా తినేవాడికి, మరీ బొత్తిగా తినని వాడికి, ఎక్కువ నిద్రపోయేవాడికి, మరీ అసలు నిద్రపోకుండా ఉండేవాడికి ధ్యానయోగం సిద్ధించదు. మితమైన ఆహారం, నడత, కర్మాచరణ, నిద్ర, మెలకువ కలిగి ప్రవర్తించేవాడికి మాత్రమే దుఃఖాలను పోగొట్టి ధ్యానయోగం సిద్ధిస్తుంది. ఎప్పుడూ మనసును ఆత్మలోనే స్థిరంగా నిలిపి అన్ని కోరికలను వదిలేసేవాడు యోగయుక్తుడు అనబడతాడు. యోగ సాధకుడి మనసు గాలి లేని చోట ఉంచిన దీపంలా చలించకుండా నిశ్చలంగా ఉంటుంది. ధ్యాన సాధన చేత నిగ్రహించబడిన చిత్తం ఏ స్థితిలో ఆత్మదర్శనంతో తృప్తి చెందుతుందో, ఇంద్రియాతీతమైనది, జ్ఞానం చేతనే గ్రహించదగినది అయిన అనంత సుఖానుభూతిని పొందిన స్థితి నుంచి ఎంత మాత్రం విచలితుడు కాగలేడో, ఏ స్థితిని పొందాక మరి దేన్ని దానికంటే ఎక్కువగా భావించడో, తీవ్రమైన దుఃఖం వలన కూడా చలించడో, దుఃఖకరమైన సంసార బంధనాల నుంచి విముక్తిని కలిగించే ఆ స్థితే యోగం అనబడుతుంది. దాన్ని దృఢ చిత్తంతో సాధన చేయాలి. సంకల్పాల వల్ల పుట్టే అన్ని కోరికలను వదిలి మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా విషయాల నుంచి మళ్లించి దృఢమైన బుద్ధితో మనసును ఆత్మలోనే స్థిరపరిచి ఆత్మను తప్ప ఇతర ఆలోచనలేమీ లేకుండా క్రమక్రమంగా సాధన చేస్తూ శాంతిని పొందాలి.
చంచల స్వభావం కలిగిన నిలకడలేని మనసు ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉంటే అక్కడక్కడి నుంచి దాన్ని మరలించి ఆత్మలోనే నిలిచేటట్టు చేయాలి. ప్రశాంత చిత్తుడు, పాపరహితుడు, రజోగుణము శాంతించినవాడు అయిన యోగి బ్రహ్మానందానుభూతి పొందుతాడు. పాపరహితుడైన ఆ యోగి నిరంతరం మనసులో ఆత్మజ్ఞానంలో లగ్నం చేసి శాశ్వతానందాన్ని నిరాటంకంగా పొందుతాడు. ఆత్మైక్యం చెందిన యోగి సమస్త ప్రాణకోటి పట్ల సమదృష్టి కలిగి తనలో సర్వభూతాలను, సమస్త భూతాలను తనలో దర్శిస్తాడు. అన్ని ప్రాణుల్లోని ఆత్మరూపంలో ఉన్న నన్ను, నాలోని ఆత్మరూపంలో ఉన్న అన్ని ప్రాణులను చూసేవాని మీద నా దృష్టి, నా మీదే వాని దృష్టి ఉంటాయి. భేదభావం లేకుండా అన్ని ప్రాణాలను ఆత్మరూపంలో ఉన్న నన్నే ఎవడు ధ్యానిస్తాడో వాడు ఏ స్థితిలో ఉన్నా సరే నాలోనే ఉంటాడు. అర్జున, ఎవరు సమస్త ప్రాణుల సుఖదుఖాలను తనవిగా భావిస్తాడో అటువంటి యోగి పరమశ్రేష్ఠుడు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.